నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్ర పునర్నిర్మాణానికి సీఎం చంద్రబాబు ఒక శక్తి అని ఎమ్మెల్యే నజీర్ అభివర్ణించారు. చంద్రబాబు జన్మదిన సందర్భంగా పొన్నూరు రోడ్లోని క్యాంపు కార్యాలయంలో సోమవారం కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. చంద్రబాబుపై నమ్మకంతోని రాజధాని రైతులు 33,000 ఎకరాల భూమిని ఇచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రం అభివృద్ధి కోసం చంద్రబాబు ఎల్లప్పుడూ సీఎంగా ఉండాలని ఆకాంక్షించారు. పార్టీ నాయకులు పాల్గొన్నారు. పార్టీ నాయకులు దాసరి రాజా, మాస్టర్ సత్యం, మాజీ డిప్యూటీ మేయర్ సజీల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన సందర్భంగా ఆయనకు హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారంటే ఒక వ్యక్తిగా కాకుండా ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసేటువంటి ఒక శక్తిగా మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే విభజన కానటువంటి ఆంధ్రప్రదేశ్ నాటి నుండి ఈ రోజు వరకు సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉండి ఈ రాష్ట్ర అభివృద్ధికి అనేక విధాలుగా దోహదపడినటువంటి మహోన్నత వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అమరావతి లాంటి నగరాన్ని ఏర్పాటు చేయడానికి అహర్నిశలు కృషి చేస్తూ తన మీద నమ్మకంతో రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ₹1 ఖర్చు లేకుండా 33,000 ఎకరాలు ముందుకొచ్చి ఇచ్చారంటే ఆ నమ్మకం ఎటువంటిదో మనందరికీ కూడా తెలుసు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక వ్యక్తిగా కాకుండా ఒక నమ్మకంగా మనందరం కూడా భావించాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం ఒక ఉదాహరణ, ఈరోజు రైతులు ముందుకొచ్చి తమ ప్రాణంగా భావించేటువంటి ఏదైతే 33,000 ఎకరాల పొలాల్ని ఒక వ్యక్తి మాట మీద ఇచ్చారంటే అది ఎంతవరకు ఈ రాష్ట్ర ప్రజలు నమ్ముతా ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ఒక్కసారి గుర్తు చేస్తూ ఉన్నా. రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా అనేక సంస్కరణలు తీసుకొని వచ్చి రాష్ట్ర అభివృద్ధికి కాకుండా దేశ అభివృద్ధి కూడా దోహదపడినటువంటి మహోన్నత నాయకుడు ఈ మన చంద్రబాబు నాయుడు గారు. అటువంటి నాయకుడు జీవితాంతం సుఖంగా సంతోషంగా ఉంటూ రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి కొనసాగించాలనేటువంటి ఆలోచనతో ఆయన జన్మదినాన్ని ఈరోజు వాడవాడల ప్రతి ఊరు, ప్రతి గ్రామం, ప్రతి ఇంట్లో కూడా ఆయన కొలుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి వ్యక్తిని జీవితాంతం దేవుడు సంతోషంగా పెట్టాలని మనసు నిండా ఆయనకు ఆరోగ్యం కలగాలని మనసు నిండా ప్రార్థిస్తూ అల్లా దేవల్లా తప్పకుండా ఈ రాష్ట్రం ఉన్నంతకాలం చంద్రబాబు నాయుడు గారి చిరస్థాయిగా ఆయన పేరు నిలిచిపోద్దని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుతాం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈ నియోజకవర్గ శాసనసభ్యులు మిత్రులు నజీర్ అహ్మద్ గారి నాయకత్వంలో ఒక పెద్ద మెగా మెడికల్ క్యాంప్ జరుగుతూ ఉంది. ప్రీతమ నాయకులు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి 76వ జయంతిని పురస్కరించుకొని ఈ రోజున వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఈ వేడుకలు అంబరాన్ని అంటుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరగడానికి కారణం ఏంటి అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలు. చంద్రబాబు నాయుడు గారు కాకుండా మరో వ్యక్తి ఎవరైనా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉంటే సంక్షేమ పథకాల పేరు చెప్పడానికి కూడా భయపడేవారు. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్లడమే కాకుండా ఆయన ఏదైతే హామీలు ఇచ్చారో ఎన్నికలకు ముందు కూటమి నాయకత్వంలో ఆ హామీలన్నీ నెరవేరుస్తున్నటువంటి తరుణంలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ముఖ్యంగా అనేక సంక్షేమ పథకాలతో పాటుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు సోదరు నజీర్ గారి నాయకత్వంలో జరుగుతూ ఉన్నాయి. ప్రతి డివిజన్ నుంచి పిలిచిందే తడుగా ఇక్కడికి హాజరై ఇంత బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం నిర్వహించడానికి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏదైతే నజీర్ గారి ద్వారా హామీలను ఇచ్చారో ఆ హామీలు నజీర్ గారు చెప్పిందే తడుగా నిర్వహిస్తాం, అమలు చేయడంలో భాగంగానే అందరూ ఇష్టపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మరింత బలపరుస్తూ ఉన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు గారు, మా నియోజకవర్గంలో నజీర్ అహ్మద్ గారి నాయకత్వం వర్ధిల్లాలని అందరూ కోరుకుంటూ ఈ సందర్భంగా ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలగాలని, ఈ రాష్ట్రాన్ని మరింత సుభిక్షంగా పరిపాలించే దక్షత ఆయనకి, మా సోదరులు లోకేష్ బాబు గారికి అందించాలని కోరుకుంటా ఉన్నాం.
విభిన్న ప్రతిభావంతులకు గుంటూరు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ ఉపకరణాలు, ట్రైసైకిల్, వీల్ చైర్లను పంపిణీ చేశారు. కలెక్టరేట్లోని శంకరన్ సమావేశ మందిరం ప్రాంగణంలో విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో సోమవారం 3 వీల్ చైర్లు, 3 ట్రైసైకిళ్లను, 2 వినికిడి ఉపకరణాలను పంపిణీ చేశారు. లబ్ధిదారులతో మాట్లాడి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి, జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు ఎన్ వెంకటరమణప్ప పాల్గొన్నారు. చూడండి ఒకసారి చూడండి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజును పురస్కరించుకుని గుంటూరు రైలుపేటలోని టీడీపీ నగర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ కేక్ కట్ చేశారు. చంద్రబాబు ప్రవేశపెడుతున్న సంస్కరణలు రాష్ట్రానికి సుదీర్ఘ ప్రయోజనాలు చేకూరుస్తాయని ఆయన పేర్కొన్నారు. పెట్టుబడుల ఆకర్షణ, యువతకు ఉపాధి కల్పనలో సీఎం విజన్ అద్భుతమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. చంద్రబాబు గారి నాయకత్వం, బాబు గారి నాయకత్వం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన సందర్భంగా ఈ రోజున అర్బన్ పార్టీ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి చాలా ఆనందదాయకంగా ప్రతి ఒక్కరం కూడా ఉత్తేజంగా, ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు అనేది ఆంధ్రప్రదేశ్కి బ్రాండ్. అనేక రకాలుగా 40 సంవత్సరాలు రాజకీయంలో అత్యున్నత విలువలతో చేసినటువంటి రాజకీయవేత్త ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు. కష్టాల్లో నేనున్నానని చెప్పేసి పేదల పాలిటి పెన్నిది, పేదల యొక్క ఆశా జ్యోతి. ఈ రోజున అణగారిన వర్గాలు, బీసీల వర్గాలకి రాజకీయంగా అనేక సదుపాయాలు కల్పించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మేమందరం కూడా గర్వంగా చెప్పుకుంటాం. ఈ రోజున బీసీలు ఎవరైనా కానీ మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అని చెప్పేసి గుండె మీద చేసుకొని గొప్పగా చెప్పుకునే విధంగా వాళ్ళని తీర్చిదిద్దినటువంటి మహా వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తి జన్మదినం సందర్భంగా మేమందరం కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఈ రాష్ట్రాన్ని గౌరవించే ప్రతి ఒక్కరు కూడా నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం అంటే మన ఇంట్లో పండగ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తూ, ఈ రోజున రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకెళ్తుందంటే, పరిశ్రమలు వస్తున్నాయంటే కేవలం ఒకే ఒక మనిషి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ బ్రాండ్ మీదే ఈ రోజున 9 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆల్రెడీ వచ్చేసినాయి. దాదాపుగా 20 లక్షల కోట్లు మరి పరిశ్రమలు రావడానికి ఒప్పందాలు చేసుకున్నారంటే అది కేవలం ఒక వ్యక్తి యొక్క పేరు మీద, ఒక బ్రాండ్ మీద వస్తుందని చెప్పేసి తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున వాడల ఎవరు చెప్పే పని లేదు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకై వాళ్ళు ఈ రోజున అన్నదాన కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు, కేక్ కటింగ్లు, ఒక పండగ వాతావరణంలాగా ఆంధ్రప్రదేశ్ మొత్తం
సందున వాడలా జరుగుతున్నాయి అంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలకు ఉన్నటువంటి ప్రేమ అని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు మీడియాతో మాట్లాడారు. సార్ నా పేరు బాబా వలి, మా నాన్నగారి పేరు అహ్మద్ వలి సార్. మేము నల్ల చెరువు 9వ లైన్లో ఉంటాం సార్ నివాసంగా. సార్ గత నెల 17వ తారీఖున షేక్ మోయిన్ అక్రమ్ అనే అబ్బాయికి కుక్కలు 4-5 కుక్కలు వచ్చేసి అటాక్ చేసినాయి సార్. పిల్లోడికి తీవ్రంగా గాయపరిస్తే జీజీహెచ్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించాము. తర్వాత ఏం జరిగిందంటే తర్వాత ఎస్పీ గారికి ప్లస్ అన్ని చోట్ల కంప్లైంట్ పెట్టాము. తర్వాత ఇక్కడికి వచ్చి కూడా జేసీ గారికి కంప్లైంట్ పెట్టాము సార్. పెట్టినా కానీ ఆ వీధుల్లో ఇంకా కుక్కలు తిరుగుతూనే ఉన్నాయి, పిల్లల మీద అటాక్ జరుగుతూనే ఉన్నాయి సార్. ఈ నెల 13వ తారీఖుకి వీళ్ళ అమ్మాయి పేరు మీద మా అబ్బాయి ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడే ఈ చిన్నపిల్లకు కూడా 2 కుక్కలు వచ్చి అటాక్ చేసినాయి సార్. అంటే అక్కడ ఎంత మేము భయపడాల్సి వస్తుందంటే కుక్కలకి, పెద్దోళ్ళం మేమే బయటికి తిరగాలన్నా భయపడుతున్నాం. చిన్న పిల్లలు ఉన్నారు సార్, వాళ్ళు మానసికంగా కుంగిపోతున్నారు సార్. బయటకు ఆడుకోవడానికి పిలుచుకెళ్దామన్నా భయం వేస్తుంది, వాళ్ళు బయట తిరగాలన్నా భయం వేస్తుంది. చిన్నపిల్లలు కుక్కలను చూసి భయపడి లోపలే ఉండిపోతున్నారు సార్. వాళ్ళు ఒకటే ఏడుస్తున్నారు. మున్సిపాలిటీ వాళ్ళు పట్టుకెళ్ళారు, మళ్ళీ పట్టుకెళ్ళామంటున్నారు. మున్సిపాలిటీ వాళ్ళు తీసుకొచ్చి వదిలిపెట్టామంటున్నారు. ఆ కుక్కలు అక్కడే ఉంటున్నాయి సార్. పట్టుకెళ్ళామంటున్నారు, మళ్ళీ ఆ కుక్కలు అలాగే వచ్చి మళ్ళీ వీళ్ళ అమ్మాయిని ఎందుకు మళ్ళీ కొరికినాయో అర్థం కావట్లేదు. వాళ్ళ అమ్మాయి ఎందుకు బాధ్యత అయిందో తెలియట్లేదు సార్. మేము ఇన్ని కంప్లైంట్ పెట్టి ఇన్ని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాము, అయినా కానీ అక్కడ సమస్య అయితే పరిష్కారం కావట్లేదు సార్. ఇంకో విషయం ఏంటంటే జంతు ప్రేమికులము, జంతువులు అవి ఆకలిగా ఉంటాయి అని చెప్పి అర్ధరాత్రికి ఒక మనిషి వచ్చి పోతురాజు అనే మనిషి వచ్చి అర్ధరాత్రి 2:30 గంటల ప్రాంతంలో కుక్కలకి బిస్కెట్లు వేస్తున్నారు సార్. ఆ టైంలో కుక్కల అరుపులు విని మేము బయటకు వస్తే కుక్కలకి బిస్కెట్లు వేస్తున్నాడు. ఆ చిన్నపిల్లోడు ఉలిక్కిపడి లేసి మా అబ్బాయి వాడిని చిన్నగా సముదాయించి పనుకోబెట్టి బయటకు వచ్చి ఇలా ఎందుకు చేస్తున్నావు అంటే వాళ్ళు ఏమంటున్నారు, ఏం చేసుకుంటావు చేసుకో, కేసులు పెట్టుకుంటావు అంటే పెట్టుకో అని చెప్పి మా మీద దౌర్జన్యంగా మాట్లాడుతున్నాడు సార్. ఆ అబ్బాయి వీడియో కూడా మేము తీసుకున్నాం సార్, ఇలా చేస్తున్నాడని చెప్పి. మాకు దయ ఉంచి సార్ ఆ కుక్కల బెడద నుంచి ఇలాంటి వాళ్ళ గురించి, కుక్కల్ని రెచ్చగొట్టి చేసే వాళ్ళ గురించి కూడా మీరు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్. 1929 నుంచి మా పెద్దలు ఒక పెంకుటి ఇంట్లో ఉంటున్నారు. ఆ పెంకుటిల్లుని గవర్నమెంట్ అని చెప్పి ఈ గీతా మందిరం చైర్మన్ రాయవారు బసవ కుమారు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మమ్మల్ని ఖాళీ చేయించి అన్యాయంగా స్వాధీనం చేసుకొని బిల్డింగ్ చేసి కట్టించాడు. ఇప్పుడు ఆ బిల్డింగ్లో దాని మీద వచ్చే ఆదాయం ఎవరికి వస్తుందో, గవర్నమెంట్ చెందుతుందో ఎవరికి చెందుతుందో మనకు తెలియదు. మమ్మల్ని అన్యాయంగా చేశారు. ఈ సంగడగుంట మంత్రివారి ఇది పేరు రాయవారు బసవ కుమార్. ఇందులో రాజకీయ నాయకులకు పేర్లు కూడా ఉన్నాయి. మద్యాల గిరి గారు, ముత్తాబ గారు, వీళ్ళందరూ కలిసి వాళ్ళందరూ నాకట్టుకొని లాయర్ని డబ్బుతో కొని అన్యాయంగా ఆక్రమించుకొని చేశారు. నీకేం నష్టం జరిగింది చెప్పు, నీకేం నష్టం జరిగింది? మన దౌర్జన్యం బయటేశారు. ఇప్పుడు అన్నీ నా డాక్యుమెంట్స్ అన్నీ బయటపడ్డాయి. ఒక లాయర్ చదివాడు, ఏది లాయరు జనసేన పార్టీ లాయర్ చూసి చదివాడు. మా కాగితాలన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, మీరు చేసుకోమన్నారు. ఇప్పుడు దానికి 3 లక్షలు. ఇప్పుడు ఈ ఎండోమెంట్ వాళ్ళు ఏమంటున్నారు, కేసు కోర్టుకు వేసి మా కోర్టు ద్వారా వచ్చింది, కోర్టు కేసు తీసుకోండి, మాకు అభ్యంతరం లేదన్నారు. కోర్టుకి వేయాలంటే ఇప్పుడు 3 లక్షలు వేస్తాను. మరి ఎవరు వేయాలి? నేను పెట్టలేను, నేను చేయలేను, నా పరిస్థితి అది. జాయింట్ యాక్షన్ కమిటీ ఫర్ బెటర్ సెంట్రల్ లాస్ ఫ్లైఓవర్ తరఫున ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని గ్రీవెన్స్లో కలవటం జరిగింది. గత 15 రోజుల క్రితం ఆర్ఎన్బి మినిస్టర్ గారు జనార్దన్ రెడ్డి గారు గుంటూరు విజిట్ చేసి శంకర్లాస్ బ్రిడ్జి
ప్రత్యక్షంగా చూసి అక్కడ పత్రికా సమావేశంలో అలాగే అధికారులకు కూడా ప్రత్యేకించి ఆదేశాలు ఆర్యూబీ గురించి ఆయన స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ప్రజల అవసరాల దృష్ట్యా ఆర్యూబీ బ్రిడ్జి నిర్మాణానికి ముందే కడితే ఉపయోగకరం ఉంటుంది గుంటూరు నగర ప్రజానీకానికి. కాబట్టి దానికి అవసరమైనటువంటి ప్లాను, నిధులు, బడ్జెట్ ప్లాన్ కూడా ఇవ్వమని చెప్పి ఆర్ఎండ్బి అధికారులని ఆయన ఆదేశించడం జరిగింది. అందుకని ఆ ప్రక్రియ వేగవంతం చేస్తే గుంటూరు నగర ప్రజలకు ఉపయోగకరం ఉంటుంది. ఈరోజు గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి ఆ మెమరాండము, అలాగే బ్రిడ్జి కన్స్ట్రక్షన్ నేపథ్యంలో ఏదైతే రెండు వైపులా 10 to 12 అడుగులు వదులుతామని చెప్పి హైకోర్టులో అధికారులు తెలియజేశారో దాన్ని పూర్తిగా వైలేట్ చేస్తూ శంకర్లాస్ ఏరియా అంతా పూర్తిగా దిగ్బంధనం అయిపోయి నిర్మాణం జరుగుతోంది. అది కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. వెంటనే ప్రత్యక్షంగా విజిట్ చేసి కమిషనర్ గారు ఆయన దాని మీద సరైనటువంటి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ గారు తెలియజేశారు. టీడీఆర్ బాండ్లు ఇప్పటికే చాలామంది తిరస్కరించారు. అంగీకరించిన వాళ్ళకి కూడా ఇంతవరకు టీడీఆర్ బాండ్లు ఇవ్వలేదనేది మీ అందరికీ తెలుసు. హైకోర్టుకి వెళ్ళి ల్యాండ్ ఎక్విజిషన్కి ఆర్డర్లు తెచ్చుకున్న వాళ్ళందరూ కూడా దాని గురించి కూడా ఎదురు చూస్తున్నారు. ఎవరికి ఇంతవరకు ఎటువంటి రూపైనా ఐదర్ బాండ్ రూపైనా కానీ ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా కానీ ₹1 కూడా ఇంతవరకు కార్పొరేషన్ నుంచి కానీ ఆర్ఎంబీ నుంచి కానీ చెల్లించినటువంటి పరిస్థితి లేదు. అమరావతి రాజధాని ఆరాధ్యుడు సీఎం చంద్రబాబు అని గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అభివర్ణించారు. చంద్రబాబు జన్మదినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా పరిషత్ ప్రాంగణంలో విభిన్న ప్రతిభావంతులకు వీల్ చైర్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 76వ జన్మదినోత్సవం జరుపుకున్న సీఎం చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు అంటేనే విజనరీ లీడర్ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కత్తెర సురేష్ కుమార్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. గొప్ప లీడర్, గొప్ప వ్యక్తి, గొప్ప విజనరీ, ప్రతిదీ కూడా ఒక తన పని అనుకొని శ్రద్ధగా ప్రతి ఒక్క పనిలో ఒక ప్రత్యేకతను చూపిస్తూ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. తను 16 సంవత్సరాల ఈ ముఖ్యమంత్రి చేయడమే కాకుండా తను 30వ సంవత్సరంలోనే రాజకీయంలోనికి 28లోనే ఎమ్మెల్యే అవ్వడం, 30వ సంవత్సరంలో మంత్రి అవ్వడం, 50 సంవత్సరాల రాజకీయ జీవితంలో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలని ప్రజలకు అందించి, ముఖ్యంగా ఇప్పుడు తను ఏవైతే వాగ్దానం చేశారో వాటన్నిటిని నెరవేరుస్తూ ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రతి పేదవాడికి, బడుగు బలహీన వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కాకుండా ప్రతి ఒక్కరికి కూడా అందేలాగా చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాము. ఒక వ్యవసాయదారులే కానివ్వండి, విద్యార్థులే కానివ్వండి, మహిళలు, డోక్రా మహిళలే కానివ్వండి, అలాగే ఉద్యోగస్తులే కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు పెద్ద పీఠం వేసి ప్రతి ఒక్కరి భవిష్యత్తును ఆలోచిస్తూ, ప్రతి ఒక్కరి జీవితాల గురించి ఆలోచిస్తూ వారికి పెద్ద పీఠం వేస్తూ ఈ రాష్ట్రాన్ని, ప్రజల్ని
నిరుద్యోగం అనేది లేకుండా నిరుద్యోగాన్ని నిర్మూలన చేసి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కల్పించి ఈరోజు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలోనికి నడిపించాలన్నటువంటి పెద్ద విజన్తో ముఖ్యమంత్రి గారు ఈరోజు ముందుకెళ్తున్న పరిస్థితి. ఈ సందర్భంగా వారు ఈరోజు 76 సంవత్సరాలు నిండి 77వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంలో భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు మంచి మరి భగవంతుడు దీర్ఘాయువు ప్రసాదించాలని వారిని, వారి కుటుంబాన్ని, వారి కొడుకు లోకేష్ గారిని, వారి మనవల్ని, వారి భార్య గారిని, అలాగే వారి కోడలు గారిని, వారి కుటుంబాలందరూ కూడా దీవించి భగవంతుడు మంచిగా ఆశీర్వదించాలని, ఇలాగా అనేక సంవత్సరాలు ప్రజల కోసం వారు ఇంకా మాకు మరి నాయకులుగా ఉండాలని, వారి కుమారులు కూడా మాకు నాయకులుగా ఉండాలని మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరి పాత్రికేయుల వారికి ప్రజలందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు బర్త్డే జరుపుకుంటున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా మా యొక్క శుభాకాంక్షలు. అలాగే ఈరోజు జిల్లా పరిషత్తులో 10 మందికి ఎవరైతే అంగవైకల్యం కలిగి ఇబ్బందులు పడుతూ పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి వీల్ చైర్స్ ఇవ్వడం అనేటువంటిది మా అదృష్టం. ఈ యొక్క జన్మదినోత్సవం జరుపుకుంటున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయన తరపున ఇవ్వటం అనేది మాకు అదృష్టం. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ఒక అభివృద్ధి బాటలో నడుపుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక విజనరీ లీడర్, ఇంకా మంచి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు బ్రతకాలని, సంతోషంగా ఉండాలని, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయన కుటుంబం, ఆయన పిల్లలు, ఆయన మనవలు మనవరాళ్ళు, అలాగే అన్నిటికంటే ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ని మరింత గొప్ప స్థాయిలో ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో ముందుకు తీసుకొని వెళ్తారనేటువంటి ఒక గొప్ప నమ్మకంతో మరొకసారి ఆయనకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ నా మాటలు ముగించు. ఎమ్మెల్యే గల్లా మాధవి కార్యాలయంలో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఎమ్మెల్యే మాధవి సీఎం చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు ముందు చూపుతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఆయన నాయకత్వంలో కూటమి పరిపాలన ఎక్కువ కాలం కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.